So hey, hello everyone, welcome to my channel. It's all about me. So today's video is going to be the most important and useful video for NEET aspirants. It's all about how to convert a PDF into a printable form. సో నేనైతే ఫిజిక్స్ వాళ్ళ క్లాసెస్ ఫాలో అవుతాను అండ్ ఫిజిక్స్ వాళ్ళ నోట్స్ని ప్రింట్అవుట్ చేసుకుందామని అనుకున్నాను. సో ఫస్ట్లీ నేను కొన్ని అప్లికేషన్స్ లింక్ చేశాను, అవి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సో ఏవైతే నోట్స్ని మీరు ప్రింట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫిజిక్స్ వాళ్ళ యాప్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ స్ప్లిట్ పీడిఎఫ్ అనే యాప్ని ఓపెన్ చేసి మర్జ్ అనే ఆప్షన్ మనకు ఉంటుంది. మర్జ్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఫైల్స్, సెలెక్ట్ ద ఫైల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే తర్వాత మనం ఏవైతే మర్జ్ చేసుకోవాలో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డన్ అని సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసే మనకు ఫైల్ మర్జ్ అయ్యి వచ్చేసి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ నేను ఎలా అయితే ఫైల్ని మర్జ్ చేసుకున్నానో మీరు కూడా అన్ని పీడిఎఫ్స్ని అదే ఆర్డర్లో మర్జ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పీడిఎఫ్లో కొన్ని అన్వాంటెడ్ స్లైడ్స్ ఉంటాయి, లైక్ థ్యాంక్ యూ స్లైడ్స్ అని, వాళ్ళ ప్రమోషన్ స్లైడ్స్ అని. అవన్నీ రిమూవ్ చేయాలంటే సేమ్ స్ప్లిట్ పీడిఎఫ్ అనే యాప్లోకి వెళ్ళేసి డిలీట్ పేజెస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం అన్వాంటెడ్ పేజెస్ని డిలీట్ చేసుకోవాలి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ నేను ఏ విధంగా అయితే పేజెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీకు అన్వాంటెడ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక మనకి డిలీటెడ్ పేజెస్ ఉన్న పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్ మన పేపర్స్ అన్నీ డిలీట్ అయిపోయి మనకి అవసరం లేని పేపర్స్ డిలీట్ అయిపోయి వచ్చిన పీడిఎఫ్ మీరు ఇప్పుడు మనం పీడిఎఫ్ కన్వర్టర్ అనే యాప్ ఓపెన్ చేసుకోవాలి. అందులో పీడిఎఫ్ టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫైల్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డిలీటెడ్ పేజెస్ చేసుకున్న ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ స్ప్లిట్ పీడిఎఫ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్వర్ట్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇన్వర్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి సో నెక్స్ట్ క్రోమ్లోకి వెళ్ళిపోయి ఆన్లైన్ టు పీడిఎఫ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే సో యూ క్యాన్ సీ ద ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అండ్ దెన్ సెలెక్ట్ ద ఫైల్ మీద మనం క్లిక్ చేస్తే ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి లేఅవుట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, లేఅవుట్ మీద క్లిక్ చేస్తే మనకి కింద ఒరిజినల్ లేఅవుట్ అని ఒకటి ఉంటుంది, దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే మల్టిపుల్ పేజెస్ పర్ షీట్ అని ఉంటుంది. మల్టిపుల్ పేజెస్ ఫర్ షీట్ క్లిక్ చేసినాక 2 పేజెస్ పర్ షీటా లేకపోతే 10, 8 సో యాజ్ యువర్ రిక్వైర్మెంట్ మీరు పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 10 పేజెస్ పర్ షీట్ పెట్టుకున్నాను. తర్వాత మీరు A4 సైజ్ అంటే A4 సైజు, లేదంటే వేరే పేజెస్ యాజ్ యువర్ విష్, లైక్ మీకు ఏది అనిపిస్తే అది పెట్టేసుకొని నేనైతే A4 షీట్ పెట్టేసుకుంటున్నాను. దెన్ ఆటోమేటిక్ ఓరియంటేషన్లో వెళ్ళి పోర్ట్రేట్ మోడ్ చేసుకోండి, క్లారిటీ ఉంటుంది. అండ్ దెన్ మీకు అవుటర్ మార్జిన్, ఇన్నర్ మార్జిన్ లెంత్ ఉంటుంది. నేనైతే 1 mm పెట్టేసుకుంటున్నాను. 1 mm పెట్టేసుకున్నాక కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది సో ఇప్పుడు మనకి పర్ పేజ్కి 10 స్లైడ్స్ అనేది వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ టు జేపీజీ అని ఒక యాప్ ఉంటుంది, పీడిఎఫ్ టు జేపీజీ కన్వర్టర్ అని. ఆ యాప్ని ఓపెన్ చేసుకొని అందులో మనకి సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మనం ఇప్పుడు ఇన్వర్ట్ చేసుకున్న ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. పీడిఎఫ్ టు ఇమేజ్ అని అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అండ్ దెన్ నెక్స్ట్ కన్వర్ట్ టు ఇమేజ్ అని మనం క్లిక్ చేస్తే మన ఫైల్ ఉన్నది మొత్తం ఇమేజ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ యాప్ ఏంటంటే అడోబ్ స్కాన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సంథింగ్ విల్ సీ ద ఇంటర్ఫేస్ లైక్ దిస్. అండ్ దెన్ మనం ఏం చేయాలి అని అంటే ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ ఎట్లా అంటే మన పీడిఎఫ్లో ఉన్న ఆర్డర్ ప్రకారం ఉండాలి, లైక్ ఆర్డర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఆర్డర్ మనకి పీడిఎఫ్ ఫామ్లో వస్తుంది కాబట్టి. అండ్ అడోబ్ స్కాన్ని ఓపెన్ చేసి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ నేను క్రాప్ అనేది చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఆటో క్రాప్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అన్నీ ఎక్కడంటే అలా వచ్చేస్తాయి, ఎలా అంటే అలా వచ్చేస్తాయి. సో మనం క్రాప్ చేసుకోవాలి ఈ ఇమేజెస్ని. అండ్ దెన్ క్రాప్ చేసుకున్నాక ఫిల్టర్స్లో వెళ్ళి గ్రే స్కేల్ అని ఆప్షన్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేయంగానే బ్లాక్ అండ్ వైట్లో మన పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. అండ్ దాట్స్ ఇట్, సేవ్ ద పీడిఎఫ్ అని చేసేస్తే మన పీడిఎఫ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటబుల్ ఫామ్లో. చాలా మంది అంటారు ఇంత కష్టపడే బదులు బాబు నోట్స్ రాసుకుంటే అయిపోతుంది కదా అని. సో అలా అనుకునే వాళ్ళు ప్లీజ్ గో ఆన్ నోట్స్ రాసుకోండి.
లేదు చాలా తక్కువ టైం మిగిలింది, మేము తొందరగా సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలి అని అనుకునే వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి పీడిఎఫ్ కావాలి అంటే, సో ఐ హ్యావ్ ఆల్రెడీ కన్వర్టెడ్ ఆల్ పీడిఎఫ్స్ ఆఫ్ ద ఫిజిక్స్ వాళ్ళ. సో మీరు నేను టెలిగ్రామ్ ఛానల్ని లింక్ చేస్తాను, సో మీరు అక్కడ మెసేజ్ చేయండి, నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు పీడిఎఫ్స్. అండ్ దెన్ అరే లేదు ఇన్ని పీడిఎఫ్స్ చాలా కాస్ట్ అవుతుంది అని అనుకునే వాళ్ళ కోసం నేను ఒక బెస్ట్ వెబ్సైట్ని తీసుకొచ్చాను. అది prinster.in అని ఒక వెబ్సైట్. ఇది చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అండి. ఈవెన్ నేను పర్సనల్లీ ఆర్డర్ పెట్టుకున్నాను ఈ వెబ్సైట్ నుండి. మనకు చాలా తక్కువ కాస్ట్లో మన పీడిఎఫ్స్ అన్నీ ప్రింట్ అయ్యి వస్తాయి, మన హోమ్కి రీచ్ అవుతాయి. డెలివరీ అడ్రస్ కరెక్ట్గా పెట్టండి. సో నేను ఈ వెబ్సైట్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, సో యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇక్కడ ప్రిన్స్టర్ నుంచి నేను పీడిఎఫ్ ప్రింట్స్ని ఆర్డర్ పెట్టుకున్నదైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ వెబ్సైట్ అసలు ఫేక్ కాదండి, ఇది చాలా జెన్యూన్ వెబ్సైట్. వాళ్ళు మనకి ట్రాకింగ్ ఐడి అన్నీ మనకి మన మొబైల్ ఫోన్ నెంబర్కి అండ్ మన ఈమెయిల్కి వాళ్ళు పెట్టేస్తారు. సో టెన్షన్ ఫ్రీగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ అ ఫేక్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. సో మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు ఏంటంటే, ఇక్కడ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ నాకు రీచ్ అయింది అండ్ వెల్ కండిషన్లో రీచ్ అయ్యింది. సో యూ కెన్ ఆల్సో గో త్రూ ఇట్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మీరు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ యా, ద నెక్స్ట్ వీడియో విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. లైక్ నేను ఎక్కడ స్టే చేస్తున్నాను, ఏ స్టేట్లో స్టే చేస్తున్నాను, ఎంతవరకు నా ప్రిపరేషన్ వచ్చింది, నా స్ట్రాటజీ ఏంటి, నా టైం టేబుల్ ఏంటి, నేను ఏ టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతున్నాను. సో విల్ డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe and bye.